తేజు గురించి చెప్పాలంటే నేను తేజు కంప్లీట్లీ ఆపోజిట్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ దాట్ ఇప్పుడు లెట్సే పెళ్లి విషయానికి వస్తే 7 years ముందు స్టార్ట్ చేసాం మా జర్నీ. తను ఒక 6 months నన్ను చూడంగానే నన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. అది తేజు. రోహిత్ పట్టించుకోనట్టు కొంచెం ఇట్లా అంటే చూడ్డానికి అట్లా ఉంటాడనమాట. ఏం పట్టించుకోడు అబ్బాయి, అంత కేర్ చేయడు అన్నట్టు ఉంటాడు. కానీ ప్రతి చిన్న పాయింట్ ఎప్పుడో ఇట్లా నిద్రమత్తులో మాట్లాడిన ప్రతి లైన్ ఇట్లా అట్లాంటివి కూడా అన్ని గుర్తుపెట్టుకుంటాడు అనమాట. చేయలే లైట్ అసలు ఈ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయము అనుకున్నది కూడా ఇట్లా అప్పుడప్పుడు సడన్గా అవన్నీ ఏదో ఫన్ కోసం చెప్పింది కూడా అట్లా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. బుగ్గ మీద ఫస్ట్ ముద్ద ఎప్పుడు పెట్టా? ఏంటి మా మమ్మీ ఉంది ఇక్కడే చెప్పను. పెళ్ళి అనేటప్పుడు నేను ఫస్ట్ వద్దు ఎందుకు ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, కొంచెం పోస్ట్ పోన్ చేద్దాము, ఎందుకు ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ అని ఇలా ఈ మైండ్ సెట్లో ఉండేవాడిని. నేనేమో ఇట్లా ఎక్కువ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం ఇంకా నెక్స్ట్ 6 monthsలో చేసేసుకుందాం, నెక్స్ట్ 6 monthsలో అని. ఒక 8 months 6 months పెళ్లి ఉందన్నప్పుడు తేజు టెన్షన్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసింది లైట్గా. పెళ్లి అని ఏదో భయం వేసేది, అవునా అయిపోతుందా మ్యారేజ్, అయిపోతుందా నిజంగానే అయిపోతుందా అని. ఎందుకో ఒకలాంటి భయం. బట్ కరెక్ట్గా ఒక 2 days ముందు మ్యారేజ్ ముందు రోహిత్ వచ్చి ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు, ఇది నీ విష్ కదా, ఎందుకు అట్లా అని కొంచెం మోటివేట్ చేశాడు అనమాట. ఊరికే భయపడుతున్నావు, అట్లా భయపడకు, ఎంజాయ్ చేయ మూమెంట్ని, ఫీల్ అవ్వు అట్లా. మినిట్స్లో అయిపోయినట్టు అనిపించింది. దీనికోసమా 7 years నుంచి వెయిట్ చేసింది. ఏముంది దీంట్లో, జస్ట్ 2-3 minutesలో అయిపోయింది కదా అని అన్నట్టు అనిపించింది.